ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియో మనం మ్యాన్ పవర్ అంటే నరాల వీక్‌నెస్ గురించి, లేతే మగతనం గురించి మాట్లాడుకుందాం. ఇది సెపరేట్ క్లినిక్స్ వచ్చినాయండి ఇప్పుడు. ఆ డాక్టర్‌లకి అసలు ఖాళీ ఉండట్లేదంట. క్యూల్లో ఉంటున్నారంటండి అక్కడ. నేను విన్న విషయం అన్నమాట ఇది. పూర్వం ఈ ప్రాబ్లమ్స్ లేవు. 20, 30 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఈ ప్రాబ్లమ్స్. అంటే చెప్పలేకపోవడం అంటే అది కూడా తప్పే. ఒక 60, 70 సంవత్సరాల ముందరైతే అది బూతు కాదు. అందరూ హ్యాపీగా మాట్లాడుకునేవారు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా డిస్కస్ చేసేవారు. దానికి సరిపడి కౌన్సిలింగ్ ఉండేది. సిగ్గుపడకుండా ఓపెన్‌గా మాట్లాడుకునేవాళ్ళు. పల్లెటూర్లు గానీ, ఇంకోటి గానీ. అంతకు ముందరైతే ఇంకా ఫ్రీనెస్ ఉండేది. అది ఒక సైన్స్ లాగా, అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లాగా దాన్ని తీసుకునేవారండి. అప్పట్లో అందులో క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు నాకు తెలిసుండి. ఇప్పుడు ఏదైతే మనం బూత్ అనుకుని ఆ సైన్స్‌కు దూరం అయిపోయామో, దానివల్ల యూత్‌లో గానీ, పెద్దవాళ్ళలో గానీ అనేక రకాలైన మానసికమైన ప్రాబ్లమ్స్, భయాలు వస్తున్నాయండి. తెలియని భయాలది. నిజంగా అక్కడ కారణం లేదు. కారణం లేకుండానే భయపడిపోయి, నాలో మగతనం లేదు కాను, నేనెందుకు పని చేయను కాను, లేకపోతే నేను వివాహం చేసుకుంటే నా భార్య నన్ను వదిలేస్తుందేమో, నన్ను హీనంగా చూస్తుందేమో, చులకనగా చూస్తుందేమో, ఇటువంటి అనవసరమైన ఆలోచనలతోటి మానసికంగా ఇబ్బంది పడి ఉన్న శక్తి కూడా కోల్పోతున్నారు. ఈ భయం అనేదే మెయిన్ అండి ఇక్కడ. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ భయాన్ని కనుక తీసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళ కనుక సంఖ్య కనుక పెరిగితే ఇది 60% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. దాని మీద ఎప్పుడైతే అవగాహన లేదో దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఆహారం, ఎక్సర్సైజ్ ఈ 2 అసలు మానవ శరీరానికి కావాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. మన శరీర తత్వం ఏంటి? ఇవాళ ఏమైపోయింది, సైన్స్ పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి అది తినేత్తే మగతనం పెరిగిపోతుంది, ఇది తినేత్తే మగతనం పెరిగిపోతుంది. ఈ విధంగా ఎన్నో రకాల మందులు వస్తున్నాయి, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి, పబ్లిసిటీ వచ్చింది. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి శారీరకంగా బలం లేకపోవడం, అలాగే తన యొక్క ఏదైతే ఈ స్పెర్మ్ అనేది ఉందో అది తగ్గిపోవడం బాడీలో. ఈ మగతనంతో పాటు ఏమవుతుందంటే సంతానలేమి అనేది కూడా పెరుగుతుంది. సంతానం కలగకపోవడం, దానివల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఏం చేయాలంటే బాడీ శక్తివంతంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు చక్కని ఆహారం తినాలి, టైమ్లీ ఫుడ్ తినాలండి. వ్యాయామం అనేది మనిషి యొక్క శక్తిని కొన్ని వందల రెట్లు పెంచుతుంది. అప్పుడు మనస్సు కూడా కుదుటపడుతుంది, మనిషిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మానసికమైన శక్తి పెరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే అటువంటి చిన్న విషయాల గురించి భయపడటం మానేస్తాడు. అక్కడే కొంత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి నరాల వీక్‌నెస్ లేకుండా పురుషత్వం పెరగాలి అంటే ధాతువులు పెరగాలండి బాడీలో. ధాతువులు వృద్ధి పొందాలి. అంటే మన బాడీలో ఉన్న మినరల్స్ డెవలప్ అవ్వాలి. మన బాడీలో మెయిన్ మినరల్స్ రిలీజ్ చేసి పార్ట్లు ఏంటి? షిన్ బోను, థై బోను. ఈ ఎక్కువ పర్సెంటేజ్ అవి రిలీజ్ చేస్తాయి. ముసలితనం వచ్చేసరికి ఏమవుతుంది? వాటి యొక్క వర్క్ తగ్గి దానివల్ల వీక్‌నెస్ రావచ్చు. అది న్యాచురల్ జరిగే ప్రాసెస్. కానీ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎంతోమంది. నాకు 20 ఏళ్ళు సార్, నాకు ఇబ్బంది ఉంది. నాకు 25 ఏళ్ళు సార్, నాకు నెల్లాళ్ళు పెళ్ళి ఉంది, ఈ లోపల ఏమన్నా అవుతుందా? వీళ్ళందరూ ఏం ఊహిస్తారంటే ఈ వయాగ్రా లాంటి మెడిసిన్స్ గురించి తెలుసుకున్న తర్వాత అది వేసుకుంటే ఏదో అది టెంపరరీగా తప్ప న్యాచురల్ కాదది. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. అందుకే విరివిగా మనకి ప్రతి మెడికల్ షాప్‌లోనే అది అమ్మరు, ఇవ్వరు కూడా. ఇక్కడ మనం న్యాచురల్‌గా శరీరం యొక్క శక్తిని పెంచుకున్నప్పుడే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందండి. న్యాచురల్‌గా పెంచుకోవాలంటే ఏం చేయాలి? అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. మర్రి చెట్టు మీదే ఒక 7, 8 రకాలు ఉన్నాయి. మోదుగ చెట్టుతోటి చేసుకోవచ్చు. అదేవిధంగా అశ్వగంధ, శిలాజిత్తు, శతావరి, దూలగొండి, గొబ్బి గింజలు, ఇలాగా అనేక రకాల బాజీకరణ ఔషధాలు ఉన్నాయన్నమాట. వీటిని ఆయుర్వేదంలో వాజీకరణం అంటారు. వాజీ అంటే అశ్వం, అంటే గుర్రానికి ఉన్నంత బలంగా మనిషి తయారవ్వాలనే దాని గురించే వాజీకరణం అన్నారు.
అంత శక్తిని ఇస్తుంది కాబట్టి అశ్వగంధ అన్నారు. దాన్ని అశ్వం యొక్క పేరు పెట్టారు. కానీ ఆ అశ్వగంధ వాడుకునేటప్పుడు మీరు కంపల్సరీగా శుద్ధి చేసి వాడుకోవాలి. శతావరిని వాడుకుంటున్నారనుకోండి, ఒక హెర్బ్, అది దుంప. ఆ దుంప యొక్క పైన తోలు తీసేయాలండి, తొక్క ఉండకూడదు, అది పనిచేయదు. అదేవిధంగా ఆ దుంప యొక్క పొడవుగా ఉంటుంది శతావరి. పిల్లిపేసర అనేది ఏనిపడి పెద్ద పిల్లిపేసర 2 రకాలు ఉంటాయి. చిన్న దుంప ఉంటుందండి, ఒక 4 అడుగుల దుంప కూడా ఉంటుందన్నమాట. అది అడవిలో పెరిగేది, పెద్ద పిల్లిపేసర అంటారు అది. దాని లోపల వేరు గట్టిగా ఉంటుందండి, రూటు పైన మాస్ కింద ఉండి మెత్తగా ఉండి చక్కగాని లోపల ఒక వేరు ఉంటుంది సన్నగా, కొబ్బరి వేరులాగా, కొబ్బరి వేరు లోపల ఉన్నట్టు. దాన్ని తీసేయాలి, పై తోలు తీసేసి అప్పుడు ఎండబెట్టుకుని వాడుకోవాలి. ఆ రెండు తీయటం వల్ల అది ప్యూరిఫై అయిపోతుంది అనమాట. ఇలాగా శిలాజిత్ ఉంది, అది ఇంకా చెప్పక్కల మిరకిల్లు. శిలాజిత్తుని ఒక 100 రకాలుగా మనం వాడుకోవచ్చు. ఇలాగా రకరకాల కాంబినేషన్స్ తోటి మీ బాడీ యొక్క శక్తిని, మీ వయస్సుని, వీటిని చూసుకుని అశ్వగంధ లాంటివి వాడుకోవాలి తప్ప ఆ అశ్వగంధ అనేది శుద్ధి చేయకపోతే పెద్దగా పనిచేయదండి. దాంట్లో శక్తి అంత మనం అనుకున్నంత ఉండదు. దాన్ని ఎలా శుద్ధి చేయాలి అంటే ఆవు పాల ఆవిరి మీద ఉడకబెట్టాలండి. వాసన కట్టి గిన్నెకి ఆవు పాలు పోసి అవి లైట్గా పొంగుతూ ఉంటే వాటిలోంచి వచ్చిన ఆవిరి ఏదైతే ఉందో ఈ గుడ్డలోంచి బయటికి వెళ్తే ఆ అశ్వగంధ ముక్కలని ఉడుకుతాయి. లేదు మాకు ముక్కలు దొరకట్లేదండి, మేము పౌడర్ తెచ్చుకున్నామంటే మీరు ఏం చేస్తారంటే చెరిసగం పాలు, ఆవు పాలు, నీళ్లు కలిపిన పౌడర్ తీసుకుని ఆ నీళ్ళు బాగా మరగబెట్టి కాసి ఆ పాలల్లో మీరు ఇది వేసేసి పేస్ట్గా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ని జాగ్రత్తగా ఎండబెట్టుకుంటే అందులో దోషం అనేది పోతుందండి. అప్పుడు దాన్ని మీరు వాడుకోండి. చాలా చక్కగా మీకు అశ్వగంధ అనేది నరాల యొక్క శక్తిని పెంచడానికి కానీ, మీ యొక్క నీరసాన్ని తగ్గించి కీళ్ళ నొప్పులు కానీ, మజిల్ పెయిన్స్ కానీ, నరాల నొప్పులు కానీ ఈ అన్నిటిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా మీరు శతావరి వాడుకోవచ్చు, దూలగొండి గింజలు వాడుకోవచ్చు. దూలగొండి గింజలు అనేది కునా సీడ్స్ అంటారు, అది కివాంచి అంటారు దాన్ని. అది వాటిని కూడా శుద్ధి చేయాలండి. అవి చక్కగా పనిచేయాలంటే ఏం చేయాలంటే మీరు ఆవు పాలలో ఉడకబెట్టి దానిపైన తొక్క తీసేసి గింజల మట్టికి ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకుని కనుక మీరు వాడితే చాలా అద్భుతంగా అది మీకు రిజల్ట్ ఇస్తుంది. ఇలాగా గొబ్బు గింజలు, ఈ గొబ్బు గింజలు చాలామంది తెలియక ఏం చేస్తారంటే అది ఏమాత్రం తడి తగిలినా కూడా వెంటనే ఒక వదలనంత జిగురు ఉంటుందండి. అది చాలా జిగురు అనమాట. తడి తగిలిన వెంటనే జిగురు వచ్చేస్తుంది అందులోంచి. అందుకు దాన్ని ఏం చేయాలంటే గొబ్బు గింజల్ని కొద్దిగా వేడి చేసి పౌడర్ కొట్టుకుని మిగిలిన వాటిలో కలుపుకోండి. లేహ్యాల్లో కూడా కలుపుకోవచ్చు. చేసుకుని మీరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నాన్ వెజిటేరియన్ తినాలనుకోండి, మీకు ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా, దాన్ని నెయ్యితోటి వేసుకోండి. అదే చేపల కూర కూడా నెయ్యితోటి వండుకుని తినండి. ఈ రెండు కూడా మీలో మ్యాన్ పవర్ అద్భుతంగా పెంచుతాయి డైలీ కనుక తింటే. దయచేసి నూనె వేసుకుని ఆమ్లెట్ తినొద్దు. నెయ్యితోటి ఆమ్లెట్ తిన్నారనుకోండి, నూనెతో వేసుకున్న ఆమ్లెట్ మీద 10 టైమ్స్ బలం ఇస్తుంది మీకు. ఈ రహస్యం చాలామందికి తెలియదు, అందరూ నూనెతోటి వేసుకుంటూ ఉంటారు. అంచేత మీరు చేపల ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చక్కని ఆవు నెయ్యితోటి వేసుకోండి. మీ యొక్క నరాల వీక్నెస్ అన్నీ తగ్గిపోయి మజిల్ లేని వాళ్ళకి కూడా మంచి మజిల్ ఏర్పడుతుందండి. అద్భుతమైన బలం వస్తుంది. ఓకేనా? నమస్కారం.